ఈ స్త్రీ పేరు మీద ప్రాపర్టీ ఎందుకు ఉండడం లేదు? యాక్చువల్గా ఈ రెండు అంశాలే ప్రధానమైనవి ఎందులో ద హిందూ కోడ్ బిల్లు. రైట్. ఇది మన దేశానికి మాత్రం వచ్చిందా? చాలా వరకు స్త్రీ సమస్యని అన్ని దేశాల్లో ఒకలాగా అని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. రైట్. సో మొదట వేట యుగంలో పురుషుడు స్త్రీ సమానంగానే వేటాడి ఉంటారు కదా. అవతార్ సినిమా బాగుంటుంది, చూసే ఉంటారు అవతార్లో. అసలు మ్యాన్ కన్నా డైరెక్టర్ ఉమెన్ని చాలా ఫెరోషియస్గా తీస్తాడు, వెరీ ఎనర్జెటిక్ కదా. విల్లంబులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వేరువేరు ప్రాంతాలకి వెళ్తుంటారు, లేదా గ్లోబల్ ఎక్కడో ఒకచోట ఉండిపోయేవాళ్ళు అందరం. కాబట్టి గ్లోబ్ అంతా ఎలా ఉంటాం, వేసుకుంటూ వెళ్ళిపోతాం, అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ. ఆ తర్వాత ఆమెకి సమస్య, రిప్రొడక్షన్ సమస్య వస్తుంది కదా. నెలలు నిండుతాయి, కొంచెం కదలలేదు, ఆగిపోద్ది, వాడు వెళ్ళిపోతాడు. మిగిలిన స్త్రీలు కూడా వెళ్ళిపోతారు. ఏముంది అర్థం, ఫుడ్ కదా, ఆహారం కోసం వేట. అక్కడే ఉండిపోయినప్పుడు వాన పడద్ది, ఎండ పడుతుంది, రైట్. అక్కడ పళ్ళు ఉంటే తింటుంది, కింద పడుతుంది, గింజ పడుతుంది, గింజ మొక్క వస్తుంది కదా. అప్పట్లో మనసు అంట లేదు కదా, టెర్మినేటర్ సీడ్స్ లేవు కదా. గింజ పండు తింటే గింజ మొక్క అవ్వాల్సిందే కదా. ఆ మొక్కలు వరుసగా పెరుస్తుంటే తిని మరీ వేసింది అనుకోండి, ఇంకా వరుసగా పెంచుతుంది, గింజలు వరుసగా పెంచుతుంది, మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి, మళ్ళీ గింజలు ఇస్తున్నాయి. ఇది కదా వ్యవసాయం. షీ వాజ్ ది డిస్కవరర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో వ్యవసాయాన్ని ఆవిష్కరించినటువంటి ది పురుషుడు కాదు, స్త్రీ. యానిమల్ని కొట్టేయడం, చంపేయడం కానీ దాని దగ్గర తీసుకోవడం ఉండదు. ఆకలిస్తుంది, గోవు దూడకు పాలు ఇస్తుంటుంది, అది కొంచెం పాలు తాగి ఆకలి తీరినట్టు ఉంటుంది. ఈమె కూడా ప్రయత్నం చేసింది, ఆకలి తీరుతుంది అనుకోండి. సో చంపక్కర లేకుండా కొన్నిటిని మచ్చిక చేసుకుంటే, సో పాడి కూడా, డైరీ కూడా, ఇట్ వాజ్ ది డిస్కవరీ ఆఫ్ విమెన్. అంతేకాదు, చర సమాజం నుంచి స్థిర సమాజం ఒక చోట ఉండాలా? ఇక్కడ బాగానే ఉంది కదా, ఉండిపోవచ్చు, వెళ్ళక్కర్లేదు కదా. సో స్థిర సమాజం ఏర్పడుతుంది. అంచేత నాగరికతకి మాతృక స్త్రీ అయినప్పుడు స్త్రీ ఎందుకు తక్కువ అవుతుంది? దిస్ ఈజ్ లాజిక్, రైట్. ఎందుకు తక్కువ అవుతుంది? నువ్వు కూడా ఉండిపోయావు వాడితో పాటు. ఆవిడ పిల్లల్ని కానేస్తుంది, ఆవిడ పిల్లలని తెలిసిపోతుంది, పిల్లలు కానిస్తుంది కాబట్టి అద్భుతం అని ఆమెను ఆరాధించడం మొదలుపెట్టాడు. బాగుంది. కానీ తర్వాత సంపద వచ్చేటప్పటికి ఆమె పిల్లలకే ఇచ్చుకుంటుంది. మరి నీకు పిల్లలు ఎలా ఉంటారు? అదేంటది, నేను లేకుండా పిల్లలేంటి? అదే కదా, పిల్లలు కొంటుందిగా. నాతో మాత్రమే కనాలి అనుకున్నప్పుడు బంధిస్తాడు. దాట్స్ ది డామినేషన్. ఇంతవరకు కథ చెప్తారు, బాగుంది. ఈ కథ అన్ని దేశాల్లో ఒకేలా అమలు జరగాలి, రైట్. మన దేశంలో ఎందుకు అమలు జరగలేదు?